ఇప్పటివరకు వ్యక్తులను సంస్థలను మోసం చేసిన వాళ్ళనే చూసాం కానీ దిగ్గజాల్ లాంటి ముగ్గురు రాష్ట్ర మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాలో ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రైస్ మిల్లర్లు మాయం చేసిన మహాదగా ఇది. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వాన్ని మాయం చేసి 300 కోట్ల విలువైన సీఎంఆర్ బియ్యం మాయం చేసిన ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. సీఎంఆర్ ధాన్యంలో భారీ కుంభకోణం వెలుగులోకి రావడంతో పలు రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నేడో రేపు మరిన్ని రైస్ మిల్లులపై క్రిమినల్ చర్యలకు జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ రంగం సిద్ధం చేశారు. కంచెను మేసిన చందంగా తయారైంది ఖమ్మం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారుల పనితీరు. ముదుపులకు అలవాటు పడిన ఆ శాఖ అధికారులకు ఏకంగా ప్రభుత్వాన్ని మాయ చేశారు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 300 కోట్ల విలువైన సీఎంఆర్ బియ్యం. అసలు ఖమ్మం జిల్లాలో సంచలనం కలిగించిన సీఎంఆర్ ధాన్యానికి సంబంధించి కెరటం న్యూస్ స్పెషల్ స్టోరీ. చేను మేసిన చందంగా తయారైంది ఖమ్మం జిల్లాలోని పౌర సరఫరాల శాఖ అధికారుల పనితీరు. ముడుపులకు అలవాటు పడిన ఆ శాఖ ఏకంగా ప్రభుత్వాన్ని మాయ చేశారు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 300 కోట్లకు పైగా సీఎంఆర్ ధాన్యాన్ని మిల్లర్లు మాయం చేస్తే అందిన కాడికి దండుకొని ఏమీ తెలియనట్టు మిన్నకుండిపోయారు. చేసిన పాపం ఎన్నటికైనా బట్టపైలు అవుతుందని అనుకున్నట్టుగా వారి అక్రమం ఎంతో కాలం సాగలేదు. ఎప్పుడో వానాకాలంలో చెల్లించాల్సిన సీఎంఆర్ ధాన్యం తాలూకు రైస్ నేటికి ప్రభుత్వానికి అందకపోవడంతో, జిల్లాకు చెందిన రైస్ మిల్లర్ల నుండి సరైన సమాధానం లేకపోవడంతో ఎట్టకేలకు టాస్క్ ఫోర్స్ రంగంలో దిగడంతో అసలు గుట్టు రట్టయింది. ప్రస్తుతానికి వారు జరిపిన తనిఖీల్లో కళ్ళు చెదిరిపోయే నిజాలు వెల్లడి కావడంతో పాటు మొత్తం 300 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం మాయమైనట్టు తెలుస్తోంది. దీనిపై జిల్లా కలెక్టర్ ఇప్పటికే సీరియస్ గా ఉన్నారు. పలు మిల్లులపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసిన అధికారులు నేడో రేపు మరిన్ని మిల్లులపై వాటి యజమానులపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేశారు. గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పౌర సరఫరాల శాఖ నిర్వాహకంతో జిల్లా పరువు బజార్ను పడగా, జిల్లాలో 3 మంత్రులున్నా ఏమాత్రం భయం లేకుండా ఇంతటి అక్రమానికి ఒడిగట్టిన అధికారులపై కఠిన చర్యలకు రంగం సిద్ధమైంది. 2023-24 వానాకాలానికి సంబంధించి 1,20,533 క్వింటాల ధాన్యాన్ని ప్రభుత్వం జిల్లాలోని 66 రైస్ మిల్లులకు సీఎంఆర్ పద్ధతిలో అప్పగించింది. మంచి నాణ్యమైన ధాన్యాన్ని 66 మిల్లులకు అప్పగించిన ప్రభుత్వం సీఎంఆర్ రైస్ కోసం నెలల తరబడి ఎదురు చూసిన మిల్లర్లు నేటికి ప్రభుత్వానికి అప్పగించాల్సిన 80,903.06 క్వింటాల నాణ్యమైన బియ్యాన్ని అప్పగించలేదు. రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అధికారులు పదే ఒత్తిడి చేసినా చివరికి 50,097 క్వింటాలు మాత్రమే అప్పగించిన మిల్లర్లు ఆ తర్వాత మిగతా చెల్లించాల్సిన బియ్యాన్ని ప్రభుత్వం ఎన్నిసార్లు అడిగినా స్పందించకుండా ఉన్నారు. దీంతో ప్రభుత్వం ఎట్టకేలకు టాస్క్ ఫోర్స్ రంగంలో దించడంతో పాటు ఆకస్మిక తనిఖీలు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీఎంఆర్ రైస్ మిల్లుల్లో లేకపోవడంతో పాటు ప్రభుత్వం సరఫరా నుండి లక్షలాది క్వింటాళ్ల ధాన్యం కూడా అక్కడ ఆనవాళ్లు లేకపోవడంతో ప్రభుత్వాధికారులు, టాస్క్ ఫోర్స్, విజిలెన్స్ అధికారులు విస్తుపోయారు. ఖమ్మం జిల్లాలో బరి తెగించి మిల్లర్లు చేసినట్టు వస్తున్న ఆరోపణలపై సంబంధించి ఇప్పటికే సీరియస్గా ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ అధికారులకు ముడుపులు ముట్టజెప్పిన రైస్ మిల్లర్లు ఎంచక్క ప్రభుత్వాన్నే బుడి కొట్టించాలని అడ్డంగా దొరికిపోయారు. కొనిజర్ల మండలం లాలాపురం వద్ద ఉన్న ఎస్ఏఆర్ మిల్లులో తనిఖీలకు వచ్చిన రాష్ట్ర విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ అధికారులకు ఆ మిల్లులో బియ్యం లేకపోవడంతో పాటు ధాన్యం కూడా జాడ లేకపోవడంతో జరిగిన అక్రమాన్ని స్పష్టంగా గుర్తించారు. అక్కడి నుండి జిల్లాలోని పేరు మోసిన పలు మిల్లులను తనిఖీ చేయడంతో రైస్ మిల్లర్ల దందా బట్టబయలైంది. కొందరు మిల్లర్లు టన్నుల కొద్దీ చౌక దుకాణం బియ్యం మిల్లులకు తరలించి ఆ బియ్యాన్ని సన్నగా మార్చి ప్రభుత్వం నుంచి వచ్చిన ధాన్యం తాలూకు బియ్యాన్ని 3 రేటుకు అమ్ముకుంటూ కోట్లల్లో మరో రకమైన దందాకు తెరలేపినట్లుగా ఆరోపణలు వినవస్తున్నాయి. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి తెచ్చిన చౌక దుకాణం బియ్యాన్ని కేజీకి అతి తక్కువ ధరకు తెచ్చి అత్యంత నాణ్యమైన సీఎంఆర్ రైస్ ను వారికి ఇష్టం వచ్చిన అధిక ధరలకు అమ్ముకుంటున్నారని, ఇదంతా జిల్లాకు చెందిన కొందరు ప్రభుత్వ అధికారులు అట్లాగే మిల్లర్ల కనుసన్నల్లో జరుగుతుందన్న చర్చ జరుగుతోంది. కాగా సీఎంఆర్ రైస్ అక్రమాలపై జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఇప్పటికే సీరియస్ గా ఉన్నారు. ఈ దందాలో పాలు పంచుకున్న అధికారులు ప్రభుత్వాన్ని నిలువునా మోసం చేసిన రైస్ మిల్లర్లపై క్రిమినల్ చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు నిన్న ఈరోజు ఎస్ఆర్ రైస్ మిల్లోని నిల్వలు తనిఖీ చేయడం అయింది. దీనిలో భాగంగా నాతో పాటు డిఎం గారు, అలానే హైదరాబాద్ నుంచి టాస్క్ ఫోర్స్ టీం, ఎన్ఫోర్స్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ టీం మొత్తం తనిఖీ చేయడం అయింది. వీళ్ళకి ఇచ్చినటువంటి రబీ 22-23కి సంబంధించిన ధాన్యంలో
ధాన్యం, అలానే ఖరీఫ్కి 23-24 సంబంధించిన ధాన్యము పరిశీలించడం జరిగింది. దీంట్లో ఈ 2 పరిశీలించినప్పుడు ధాన్యము 25,000 మెట్రిక్ టన్నులు ధాన్యము తక్కువ ఉన్నట్టు గుర్తించడం అయింది. దీన్ని కేసు నమోదు చేసి క్రిమినల్ కేసు బుక్ చేయడం జరుగుతుంది. దీని ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ రేట్ ప్రకారం ఎంత వస్తుంది చేయాలి. వీళ్ళందరికీ నమస్కారం. మాది ఎస్ఆర్ రైస్ ప్రొడక్ట్స్ లాలాపురం. గత 4 సంవత్సరాలుగా గవర్నమెంట్ ప్యాడీ తీసుకుంటున్నాం. మేము 2021 నుంచి తీసుకున్నాం గవర్నమెంట్ ప్యాడీ. అయితే ఏమైందంటే గవర్నమెంట్ ప్యాడీ మా టన్నేజ్ కన్నా డబల్ త్రిబుల్, అంటే సపోజ్ మాకు 50,000 క్వింటాలు అనుకోండి, మాకు 2 లక్షల క్వింటాలు తప్పున ఎక్సెస్ ప్యాడీ ఇచ్చారు. ఎక్సెస్ ప్యాడీ ఇచ్చి టైంలో ఎఫ్సీ వాళ్ళు బియ్యం తీసుకోవాలా, ఎఫ్సీ వాళ్ళు సివిల్ సప్లై వాళ్ళు కూడా ఎవరో తీసుకోవాలా. ఆ ఒడ్లు మొత్తం పాడైపోయినాయి. అది కూడా మాకు బలవంతంగా అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, అప్పుడున్న ప్రభుత్వం కానివ్వండి, అట్లా దానివల్ల మాకు బాగా ఒడ్లు పాడైపోయి షార్టేజ్ వచ్చింది. ఆ షార్టేజ్ మేము ఇప్పుడు వరకు చూసుకోవాలా. ఎన్ని బాగున్నాయి, మేము పెట్టుకుంటూ వస్తున్నాం 4 సంవత్సరాల నుంచి. అన్ని పర్ఫెక్ట్గా ఇంతవరకు డిఫాల్ట్ అవ్వాలా. మేము ఈ రోజుకి కూడా డిఫాల్ట్ అవ్వలేదు, వాళ్ళ వరకు కూడా. అది కూడా మేము చూడలేదు. వాళ్ళు తనిఖీలకు వస్తే షార్టేజీ బయటపడింది. అది 4 సంవత్సరాలు ఎక్సెస్ ప్యాడీ ఇవ్వటం వల్ల మాకు ఇవన్నీ. అదొకటి, ఈ ప్యాడీ ఎఫ్సీఐ వాళ్ళు తీసుకోకపోవటం వలన అది ఎంఐటీ టెస్ట్ అనేది 2 నెలలే వస్తుంది. అది వీళ్ళేమో ప్యాడీ ఇచ్చాక 7 నెలలకి 8 నెలలకి స్టార్ట్ చేస్తున్నారు బియ్యం తీసుకుంటాం. దాంట్లో ఎంఐటీ టెస్ట్ రావట్లేదు. మేమేమో ఎఫ్సీ వాళ్ళేమో ఎంఐటీ టెస్ట్ వచ్చేనే మేము తీసుకుంటాం, లేకపోతే మేము తీసుకోము, అలా రిజెక్ట్ చేస్తున్నారు. దానివల్ల మేము పెడతాం లేట్ అయింది బాగా. ప్యాడీ డ్యామేజీ అదిను. మనకి పీబీసీ సెంటర్ నుంచి ఏం చేస్తారంటే 17 మాయిచరు చుట్టూ వేస్తారు. గవర్నమెంట్ లెక్క ప్రకారం 17 మాయిచరు ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారంటే చుట్టూ లారీల చుట్టూనేమో 17% ఉంటుంది ఇది మాయిచరు. అది లోపలికి వెళ్తేనేమో 19-20 అట్లా వస్తుంది. సరే ఇట్లా వచ్చిందని మేము లారీలు ఆపామనుకోండి, ఇంకా మీరు తిరిగిందేమని జేసీ గారు ఫోన్ చేస్తారు, రాజకీయ నాయకులు ఫోను, మీరు బండి దింపుకోవాలి, కుదరదు అట్లా అని నిజంతో ఇంత షార్టేజ్ రావడానికి కారణం. షార్టేజ్ ఇప్పటికి మాకు ఈ 4 సంవత్సరాల మీద కలిపి 25,000 మెట్రిక్ టన్నులు వచ్చింది. అంటే సుమారుగా ఒక 50 కోర్స్ గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఇక్కడ షార్టేజ్ వచ్చింది మాకు ప్యాడీ ఈ 4 సంవత్సరాల మీద. అది పెట్టుకుంటూ వస్తున్నాం మేము. తీరా చూస్తే ప్యాడీ షార్టేజ్ కనపడింది. వీళ్ళు అందరూ వచ్చి లెక్కలేగా. ఇది ఎంత మా తప్పు కాదు. ఎంఐటీ టెస్ట్ రాకపోవటం, తీసుకోకపోవటం ఎంత లాస్ టోటల్గా. సరే ఏదైనా తప్పదు కదా, ఇక ఏం చేయాల్సింది అనేది అది.